ఇంతవరకు ఈ విధంగా ఈ కోశములు ఎందున్న అతని వలనే ఈ కోశాలంతా ఆత్మవంతముగా ఉన్నాయి. ఈయనే జీవింపజేస్తున్నాడు. కోశాలంతా జీవింపజేసేది ఎవరు? కోశములు యందు ప్రతిష్ఠితమై ఉండేటువంటి ఆత్మే కోశములని పోషిస్తుంది. పాలన పోషణ. ఇప్పుడు మనం ఎప్పుడైనా అంటాం కదా, నీవే భర్తవి, నీవే ఏమంటాం, నీ కాదు భర్త ఏమంటాం కదా మనం, నీవే పోషించువాడివి, నీవే పాలించువాడివి అంటాం కదా. పాలించువాడు ఇదే అనమాట. ఈ అర్థమే. బయట నుంచి ఎక్కడ పోషణ జరుగుతుంది? బయట నుంచి జరగదు కదా. డబ్బా పాలలాగా ఉంటుంది అది. అదే అర్థమైందా? ఈ లోపల ఉండే జరగాలి. పోషించేవాడు పాలించేవాడు ఎక్కడ ఉండాలి? ఇన్సైడ్. అవుట్ సైడ్ ఏమి ఉండదు అసలు. అవుట్ సైడ్ ఇంతవరకు పోషించేవాడు పాలించేవాడు ఎవడు లేడు. ఎవడా? ఎవడు లేడు. మనుషులకి బుద్ధి జ్ఞానం ఏమి లేదు. అసలు ఏమేమో వాగుతుంటారు. అల్లా అయినా అంతే. అల్లానే నువ్వు పోషిస్తుంటావు, నువ్వే పాలిస్తుంటావు. అల్లాని ఎవరు పోషిస్తారు? నువ్వే పోషిస్తావు, నువ్వే పాలిస్తుంటావు. ఎందుకని? ఆడేం గుడి కట్టుకోడు, మక్కా మదీనా ఉండదు, నువ్వే కట్టేస్తుంటావు. నువ్వే వ్యవహారం చేస్తుంటావు. మసీదులు అంటావు, అది అంటావు, ఇది అంటావు, ఏమేమో తతంగం అంతా చేసేది నువ్వే. చెప్పుకునేది మాత్రం అది చెప్తుంటాడు. నీ పెళ్ళానికి కూడా ఎంత స్వీట్ ముక్క కూడా పెట్టాడు. అలా పెట్టాడా? చెప్పు. బిర్యానీ పెట్టాడా? నువ్వే పెడతావు, నువ్వే పెడతావు. ఇదిగో ఇట్లాగ ఇదో కాలక్షేపం, ఎవరు పోషిస్తున్నారు పాలిస్తున్నారని. అంత బయట నుంచి ఏమి రావు, ఇన్సైడ్ ఉండేవాడే చేసేది. సర్వ శరీరాంతరవర్తి, అన్ని శరీరాల ఎందుండేవాడే పాలించేది, పోషించేది. మన మనస్సు కూడా పాలించదు, పోషించదు. మన బుద్ధి కూడా పాలించదు, పోషించదు. చూసారా? బుద్ధినే పాలిస్తాడు, పోషిస్తాడు. మనసునే పాలిస్తాడు, పోషిస్తాడు. ప్రాణాన్నే పాలిస్తాడు, పోషిస్తాడు. మన ఇంద్రియాలనే పాలిస్తాడు, పోషిస్తాడు. ఆయన చేస్తాడు పాలన, పోషణ, ఎవ్రీథింగ్. బుద్ధి ఎందు స్థితమై ఉండేటువంటి సాక్షి చైతన్య స్వరూపమే ఈ అనుభవమే. అంత లోపల ఉండేటువంటి సిస్టమ్ని, బయట ఉండేటువంటి సిస్టమ్ని అన్నిటినీ పాలించుట, పోషించుట అదే అన్నమాట చైతన్య స్వరూపం, దృక్ స్వరూపం, కూటస్థమైన స్వరూపం అన్నమాట. మనం ఒక్కొక్కసారి లోపల ఉండేది అంటే ఈ అహంకారం కాదు. అహంకారం కూడా లోపల ఉండొచ్చు, కానీ ఆత్మదృష్టి అది కూడా బయటే. అది కూడా బయటే. మన బుద్ధి కూడా లోపల ఉండొచ్చు, శరీరేంద్రియాలకు లోపలగా ఉండొచ్చు, కానీ అది కూడా బయటే ఉంటుంది. దృక్ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే సాక్షి దృష్టితో బుద్ధి కూడా ఎక్కడ ఉంటుంది? బయటే ఉంటుంది. మనసు కూడా శరీరేంద్రియాల లోపలే ఉంటుంది. అయినా సరే సాక్షి దృష్టితో మనసు కూడా, వాస్తవంగా మనసు కూడా బయటే ఉంటుంది. ఎందుకయ్యా అంటే దాని యొక్క మనస్సుని, బుద్ధిని, అహంకారము, వాటి యొక్క ఐడి కార్డు చూపించమని చూద్దాం. చూపిస్తుంది. మరి ఒక్కరికి ఐడి కార్డు ఉంటుంది కదా. మీరు ఐడి కార్డు పెట్టుకొని ఎక్కడికైనా ఫ్లైట్ ఎక్కడికైనా పోతారు కదా. ఐడి కార్డు చూడగానే మీ సంగతి అంతా తెలుస్తుంది. బెంగళూరు వాళ్ళ మీరా ఉంటుంది కదా, పుట్టుకుంటుంది కదా. అందువల్ల మనసు యొక్క ఐడిని చూపించమనండి, చూపిస్తుంది వెంటనే. ఏమనే అంత బయట విషయాలే ఉంటాయి. ఏమనే మాకు బెంగళూరులో ఇల్లు ఉంది, మొగుడున్నాడు, ఉన్నాడు, పిల్లలు ఉన్నారని చెప్తుంది. అది ఎవరో మనసు. దాని ఐడి కార్డు చూసారా? లోపల ఎందుకు అవుతుంది? బయటితేది. బుద్ధిని చూపించమనండి. నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇంత వచ్చు అంత వచ్చు అని చెప్తుంది. నాకు భలే తెలివితేటలు ఉన్నాయి,
బిల్డింగ్లు కడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్ని చెప్తుంది. బుద్ధి జ్ఞానం అంతా చెప్తుంది. ఆ ఐడియా ఎవరిది? లోపలిది కాదుగా, లోపలిది కాదు. అహంకారం ఉంది. అది అభిమానం సంఘాలంటే చెప్పేస్తుంది. నా భార్య అంటే ఇష్టం, పిల్లలు అంటే ఇష్టం, మొగుడు అంటే ఇష్టం, ఇల్లు అంటే ఇష్టం, వాదులు అంటే ఇష్టం అని చెప్పి దాని ఐడి చూడండి. లోపలిది ఎందుకు అవుతుంది? లోపల చేరారు వాళ్ళు, ఆక్రమించుకున్నారు. అర్థమైందా? కొంతమంది కబ్జా అంటారు చూసారా, లోపల పోయి కబ్జా చేసినారు వాళ్ళు. ఎవరు? మనసు, బుద్ధి, అహంకారం లోపలికి వెళ్ళిపోయి కబ్జా చేసినారు. కబ్జా చేసిన చూసారా, వాళ్ళను కూడా పోషించవలసి వస్తుంది, అది బతికించవలసి వస్తుంది. చైతన్య స్వరూపం యొక్క అధ్యక్షతలో అవన్నీ బతుకుతున్నాయి అక్కడ. ఉంటుందా? అందుకని వాళ్ళ యొక్క ఐడియాలు చూస్తే వాళ్ళ ఐడియాలన్నీ బయటవే. కాల దేశ వ్యవహారములతో కూడుకొని బాహ్యేంద్రియ విషయాలు, బాహ్య బంధాలు, సంబంధాలు కలిగే లోపల కూర్చున్నారు పోయి. వాళ్ళు ఏం మాట్లాడినా, ఏం కళలు కన్నా బయటవే కట్టుంటారు లోపల. అర్థమైందా? ఏం కళలు కన్నా బయటవే. ఎప్పుడైనా సరే ఒక గురువు గారి దగ్గరికి ఎవరైనా వచ్చి అలా కూర్చొని ఇంటి విషయాలన్నీ మాట్లాడుతుంటే గురువు గారికి ఏమైనా సంబంధమా? మొగుడు ఉన్నాడు, పెళ్ళం ఉన్నది, అయితే ఎవరు లేరు కదా. వీళ్ళందరూ కూర్చొని శిష్యులు వచ్చారు, భక్తులు వచ్చి గురువు గారి యొక్క సమక్షంలో కూర్చొని ఇంటి విషయాలే మాట్లాడతారు వాళ్ళు, బంధువులు, బాంధవ్యాలు. అప్పుడు గురువు గారికి ఒళ్ళు మంట. ఎంతసేపు నన్నేమైనా వచ్చి అడగచ్చు కదా, నేను చెప్పేది వినొచ్చు కదా. అర్థమైందా? ఇక్కడికి వచ్చినా సరే మీ యొక్క మీ పురాణము, ఇంటి పురాణం, బంధువులు, రాగద్వేషాలు అవి ఇక్కడ చర్చ చేస్తున్నారు అని ఎలా గురువు గారు మందలిస్తారో, సేమ్ ఆత్మ చైతన్యముడు ఏంట్రా పెట్టంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అదే చింతన చేస్తుంటారు అంటుంది. ఎవరిని? మనసుని, అహంకారము, బుద్ధి. బయట సోది చెప్తుంటుంది లోపలికి వచ్చి. కళలు కంటారు వాళ్ళు, మనసు కళలు కంటుంది, మనసు రాగద్వేషాలు కంటుంది, బుద్ధి, అహంకారము అవన్నీ బయట మ్యాటరా లోపల మ్యాటరా? ఒక్కటైనా సరే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సర్వ ఇది జాతి గుణ క్రియా వర్జితమైన చూసారా నిర్వయమైన నిత్యమైనటువంటి ఏమైనా అది ఏమైనా మాట్లాడతాయా? చింతన చేస్తాయా? ఎంతసేపు బయట సోదంతా లోపల చెప్తుంది. అప్పుడు ఆత్మకి ఎలా అనిపిస్తుంది? వీళ్ళెవరు ఆయన ప్రశాంతమైన వాతావరణం, తనలో తానుండేటువంటి స్థితప్రజ్ఞగా ఉండేటువంటి నా యొక్క ఈ వాతావరణాన్ని చెడగొట్టేదానికి వీళ్ళు వచ్చినారే. ఈ అహంకారము, మనసు, బుద్ధి, ఈ ముగ్గురిని ఎప్పుడు బయటకు పంపిస్తామబ్బా? అర్థమైందా? అందుకని ఆత్మ ఒక గురువుని అదే ఇప్పించాలి వీళ్ళకి, ఈ ముగ్గురికి. ఎవరికి? ఈ మనసు, బుద్ధి, అహంకారానికి ఒక గురువుని ఒకసారి వీళ్ళకి పరిచయం చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. దానికి కూడా ఆత్మానుగ్రహమే కావాలి. ఇప్పుడు ఒకవేళ గురువుని పరిచయం చేయించినా సరే చాలా మంది గురువులను ఎగరగొట్టేసింటారు ముగ్గురు. అప్పుడు ఈ ఆత్మకి ఎంతమంది గురువులు చూపించినా మీరు ఏమిటి లైన్లోకి రారే? చూసారా? ఆత్మ యొక్క స్వరూపాన్ని వివరించండి, నాకైతే నోరు అవన్నీ లేవు, మీరు చెప్పచ్చు కదా నా విషయాన్ని, ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానం యొక్క స్వరూపమే మీది అని చెప్పచ్చు కదా అంటే చాలా మందిని వీళ్ళు కలిసి కూడా తెలుసుకోవాలి. అట్లా అనమాట. అందుకని మనసు, బుద్ధి, అహంకారం లోపల ఉన్నవే కానీ బయట విషయాలే అన్ని బయట విషయాలే. ఏది అంతర్తమమైన మాట, ఒక్క మాట అయినా సరే స్మరణ చేయరు వాళ్ళు. ఎందుకని ఇంతవరకు అట్లాంటివి విననే. ఏ రోజు మనసు, బుద్ధి, అహంకారం ఉపనిషత్తులు ఎందుకు ప్రతిపాదింపబడినవి చర్చ చేస్తాయో అప్పుడు అది ఆత్మకథ అవుతుంది. అప్పుడు వరకు ఆత్మకథే, అది ఆత్మ పురాణం అవుతుంది. అంతకు ముందు జరిగినవన్నీ బాహ్య పురాణమేది. అంతకు మునుపు ఏం చెప్పుకున్నాయి? బాహ్య పురాణాలే
ఆధ్యాత్మ పురాణాలు చెప్పేవి. ఇప్పుడు అది గురు సాంగత్యం వలన ఇప్పుడు ఆత్మ పురాణాన్ని అవి మననం చేస్తాయి. అంతవరకు జరగదన్నమాట. అప్పుడు ఈ ముగ్గురు కలిపి ఒక్కటి, ఆ ఒక్కటిగా మిగిలిపోతాయి. ఆత్మస్వరూపంగా దృక్స్వరూపంగా మిగిలిపోతాయి. అంతవరకు అవి అట్లాగే అనిపిస్తాయి. ఇది అనమాట 3 గుణాలు రహితమైన 3 గుణాలు ఉన్నాయి. అహంకారము, చూసారా, బుద్ధి, మనస్సు, ఇవన్నీ కూడా త్రిగుణములే. 3 గుణాలే. అహంకారం అయితే రజోగుణము, బుద్ధి అయితే సత్వగుణము, మనసు అయితే తమో గుణము. ఈ 3 గుణాలు దాటి సాక్షి స్వరూపంగా మిగలడం అనేది అనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇప్పుడు అసౌ అని చెప్తున్నాను. ఇది ఆహా పరః ఏవ ఆత్మ యః పూర్వం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇది ప్రకృతః. ఇప్పుడు ఈ యొక్క తైత్రీయ ఉపనిషత్తులో చర్చ చేయబడుచున్నది ఏమయ్యా, ఎవరు, ఏమిటి అంటావా అంటే కహ అసౌ అంటే ఈ ఆత్మ ఎవరండి? ఈ యొక్క తైత్రీయంలో చెప్పబడినది పంచకోశ స్థితుడైనటువంటిది ఎవరు? తైత్రీయంలో చెప్పబడినవి పంచకోశములు ఎందున్నటువంటి ఆత్మ ఎవరు అంటే అది నీ స్వరూపమే, సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అన్నమాట. ఇది ఆహా పరః ఏవ ఆత్మ, అతనే పరమాత్మ, సాక్షి ఆత్మ, ద్రష్ట ఆత్మ అని అంటున్నాడు. యః పూర్వం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇదేనండి పూర్వము, ముందుగా తైత్రీయ ఉపనిషత్తు యందు చూసారా, సృష్టికి ముందే అది ఉన్నటువంటి స్వరూపము. సృష్టికి ముందే, ఈ పంచకోశాలకు ముందే ఉండేది ఎవరు? సత్య జ్ఞానం ముందే. అందుకనే దాని నుండే ఇదంతా వచ్చింది. దాని నుండే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇవన్నీ ఈ సమస్త జగత్తంతా పంచభూతాలే. ఈ సమస్త జగత్ పంచభూతాలే. చాలా మందికి అర్థం తెలియదు. అర్థం తెలుసుకుంటే బాగానే ఉంటుంది. ఈ సమస్త బ్రహ్మాండం అంటాడు ఎవడైనా సరే. సమస్త బ్రహ్మాండం అంటాడు. సమస్త బ్రహ్మాండం ఇదే. ఈ పంచకోశములే సమస్త బ్రహ్మాండం. సమస్త బ్రహ్మాండం అనమాట. అలా బాగా తెలుసుకోవాలి. అట్లా చాలా మందికి అర్థం కాదు. ఈ జగత్తు అనుకుంటారు. జగత్ అంటే ఇదే, ఈ పంచకోశాలే జగత్తు. ఇంతకంటే జగత్తు మరొకటి లేనే. ఎప్పుడైనా మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా బ్లడ్ తీస్తాడే కానీ మన దగ్గర నుంచి ఈ మాత్రానికి ఇంత బ్లడ్ తీసి మీరు అంత కనిపెడతారా? ఎలా కనిపెడతారు? మొత్తం బ్లడ్ తీయాలి కానీ అంటాడు ఎవడైనా. చేస్తాడు వాడు. అంటే అంటే తీసుకున్న సూది ఎంత, తీసుకున్నది ఎంత, నేను నీళ్లు తాగేటప్పుడే కింద పడుతుంది అంత తీసినారు బ్లడ్. శరీరంలో ఉండేవన్నీ ఎలా తెలిసిపోతాయా మీకు అని ఎవడు అంటాడా? అట్లాగా ఈ పంచకోశాన్ని విచారం చేస్తే బ్రహ్మాండాదులంతా విచారం చేసినట్టే. అది తెలుసుకున్నట్లయితే ఈ సమస్త జగత్తు నా దగ్గరే ఉంది. నాకంటే వేరుగా లేనే, నా గుప్పిట్లోనే ఉంది. జగత్ అనేది మన గుప్పిట్లోనే ఉంది. ఇది తెలుసుకున్నట్లయితే మనము ఎక్కడో పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు, ఎతకవలసిన పనే లేదు. ఈ మూర్ఖులు అలా ఎదుగుతూ ఉంటారు. ఏదో కాలక్షేపం, ఇదొక వ్యాపారం. ఇప్పుడంతా ఈ మతం ఉందే అదొక రాజకీయ వ్యాపారం. మతం అనేది అసలు నిజంగా ఇది స్టార్ట్ చేసిందే వితౌట్ ఎలక్షన్, వితౌట్ ఓట్లు. ఈ మతం వల్లనే రాజ్యాలు వస్తాయి అని కనిపెట్టేసింది ముసల్మాన్లు ముందు. చూసినారా? ఇస్లాం ధర్మమే, ఇస్లాం మతమే ఓట్లు వేయించుకోవడము అవన్నీ అయ్యే పని కాదు. కానీ మత వ్యాప్తి చేసేసినాం అనుకో, మత వ్యాప్తి చేసేది అన్నీ వస్తాయి. ఒక్క గింజని మనం నాటితే అది 100 గింజలు ఇస్తాయి కదా. 100 గింజలు, ఒక గింజ చాలు కదా. అందువల్ల ముందు
తల్లిదండ్రులు మార్చేస్తారు, తల్లిని మారుస్తారు. ఇంకా దానికి పుట్టే బిడ్డలన్నీ కంటూనే ఉండటాడు. ఇప్పుడు జనమంతా పోగైతే ఏమవుతారమ్మా? గుంపంతా పోగైతే ఏమవుతారు? ఆ మతం కిందకే వస్తారు వాళ్ళు. ఆ మతం కిందకే ఇంక ఓట్లతో పనేమొచ్చా మనదే రాజ్యం. అట్లా కదా దేశ విభజన జరిగింది, అట్లా కదా. అది నేర్చుకున్నారు. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు చూసి క్రైస్తవులు నేర్చుకున్నారు. ఇట్లా జనాలను పోగేస్తే చాలు, ఈ ఓట్లు వేయించుకోవడం దరిద్రం ఎంత పని. జనాలను పోగేసామనుకోండి ఆ భూఖండం అంతా వాడిది. చూసినారా ఈ టైప్. అప్పుడు ఇది సాధన కిందకు వచ్చిందా వాళ్ళకి? మతాలు రాజ్యాల కిందకు వచ్చిందా? రాజ్యాలని కొల్లగొట్టాలి అనే కానీ సాధన కాదు, ఇంకోటి కాదు. అదే సనాతన హిందూ ధర్మంలో అయితే, సనాతనులకైతే సాధన ఇది, అంతర్ముఖ సాధన. మనం బాగుపడాలి, మన గుణాలు బాగు చేసుకోవాలి, ఈ సత్వరజస్తమో గుణాలను దాటాలి, కామక్రోధాదులను బ్యాలెన్స్ లో పెట్టుకోవాలి. ఇది మనకు జీవితం. ఇది మన ఇంద్రియాలని క్రమశిక్షణ ఇయ్యాలని ఇక్కడ ఒక సాధన కిందకు ఉంది. ఒక సాధన చేయడం అంటే జీవితం కూడా సరిపోదు. అట్లాగా జీవితాంతం సాధనలు చేస్తారు ఇక్కడ. అవి సాధన ఇంకేమన్నా ముట్టిదే, అవన్నీ సాధన చేసేదిలే, చచ్చేది లేదు. ఇదిగో ఇది ఒక రకమైన రాజ్యస్థాపన కోసము ఇలాగా భూమిని ఆక్యుపై చేసుకోవాలంటే, అంతగా తప్ప వేరే ఉద్దేశం, దురుద్దేశం అది. ఇక్కడ మనకేం చేసుకుంటాం? భూమిని మనకుండే ఆస్తులే మనం తినలేక వస్తుంటే ఈ భూమి మీద ఎవరు పడి చేస్తారు ఇక్కడ? అట్లాగా దురుద్దేశం అనమాట. ఇట్లాగా బుద్ధి లేకుండా జరుగుతున్నది. ఇక్కడ బాగా చూసినట్లయితే భూ బ్రహ్మాండం అంతా ఈ పంచకోశాలకి వేరుగా లేనే. అందువల్ల ఒక్క పంచకోశం తెలుసుకో, నీ పంచకోశం తెలుసుకో, జగత్తు తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు ఈ పంచకోశాలతో నువ్వు ఎలా బ్యాలెన్స్ గా ఉండాలో, ఏ విధంగా జీవించుకోవాలో నీకు తెలుస్తుంది. నీ జీవితం నీకు తెలిస్తే మంచిది. ఇది ఇక్కడ నేర్పేది ఉపనిషత్తు. ఇది తెలుసుకోరా, బాగుపడు. అప్పుడు సర్వదేహములు ఎందు ఇదే తత్వం ఉంటుంది. అప్పుడు సర్వదేహములు ఎందు ఉండేటువంటి ఆ యొక్క ఆ తత్వము ఉన్నటువంటి ఆ శరీరాలని, ఆ శరీరం కలిగినటువంటి మనుషులను నువ్వు అభిమానిస్తావు, ప్రేమిస్తావు. అప్పుడు నువ్వు ఇదే దృష్టితో చూస్తావు అని ఇక్కడ చెప్తారన్నమాట. అది బాగా తెలుసుకోవాలి. అందుకనే ఎవరండి ఈ శరీరంలో ఎందుండేది పంచకోశ శరీరంలో అంటే, అయ్యా ముందుగానే సృష్టికి ముందే మూలములోనే సత్యజ్ఞానం అనంత స్వరూపమైన బ్రహ్మమే ఉన్నది. పూర్వం ఇది ప్రకృత. ఇప్పుడు చెప్పేది కూడా అదే. ఏది ముందున్నదో జగత్తుకు ముందు, సృష్టి స్థితి లయాదులకు ముందు ఏదున్నదో అది ఇప్పుడు కూడాని ఈ యొక్క సృష్టి స్థితి లయములతో కూడుకున్నటువంటి, చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి దృష్ట నష్ట స్వభావమైన ఈ శరీరం ఎందుకు కూడా ఉంది, ఇప్పుడే ఉన్నది అని. ఇది ప్రకృత ఇప్పుడు కూడా. తస్మాదాత్మన, ఈ ఆత్మ నుండే ఈ జ్ఞానం లేకపోయేటప్పటికీ, ఈ ఆత్మజ్ఞానం లేకపోయేటప్పటికీ స్వప్నమాయాదివతు స్వప్నస్య మాయశ్చ స్వప్నమాయాదివతు, స్వప్నంలో చూసేటువంటి దృశ్యమాన విషయాలు, మాయా కల్పించుకున్నటువంటి ఈ వ్యవహారము, ఇదంతా కూడా ఎలా వచ్చిందంటే ఆకాశాది క్రమేణ, ఆకాశము, వాయువు, అగ్ని, జలం, భూమి ఇత్యాది క్రమేణ రసాదయ. చూసారా, దానివల్ల పంచ అన్నము, చూసారా అన్నం వల్ల పంచ కోశములు, ఇవన్నీ కోశ లక్షణా సంఘాతా, ఇవన్నీ కల్పింపబడ్డాయి. ఆత్మమాయ విసర్జిత ఇది ఉక్తం. మనమే తెచ్చుకున్నాం ఈ శరీరాల్ని. ఎవరో దేవుడో దెయ్యమో ఇవ్వలేదు ఈ శరీరాల్ని. ఈ జగత్తుని ఎవరో ఇవ్వలేదో, మనమే కల్పించి మనమే తెచ్చుకున్నాం. మనమే కల్పిస్తాం, మనమే తెచ్చుకుంటాం. అందుకని శరీరాలన్నీ తెచ్చుకునేది మనమేనయ్యా, ఇంకెవరో శరీరాలు లేదు. ఈ శరీరంలో భూబ్రహ్మాండములో అంతకంటే మరొకటి లేనే. అట్లా
ఆత్మమాయా విసర్జిత ఇది ఉక్తం. సహ ఆత్మ అస్మాభిః యథాకం తథా ఇది సంప్రకాశితః. చూసారా, అట్టి ఆత్మ అస్మాభిః మనకి యథా కం మనకి ఎలాగా తెలుసుకోవాలంటే, మనం ఎలా తెలుసుకోవాలంటే ఏ విధంగా అయితే కం అంటే ఆకాశం, కం అంటే ఆకాశం, ఈ ఆకాశం యందు ఎలాగైతే ఇదంతా ఉన్నదో ఆ విధంగానే ఆత్మ అనేటువంటి సర్వవ్యాపకం ఏంది ఇదంతా ఉన్నది, ఇదంతా ఉన్నది. అందువల్ల ఆత్మాహి ఆకాశవత్, ఆత్మే ఆకాశం వలే. ఇక్కడ ఆత్మనే ఆకాశం అన్నారు. ఇప్పుడు ఈ జగత్తుకి ఆకాశం ఎలా కావాలో చూసారా, ఆకాశం ఎలా కావాలో ఆ విధంగానే హృదయాకాశము అనే చైతన్యము చిదాభాసం ఎందు, చిత్ ఆకాశం ఎందు, చైతన్య ఆకాశం ఎందు, చైతన్యం యొక్క వ్యాపకం ఎందు నేను, నాది, బుద్ధి, అహంకారము, మనస్సు ఇవన్నీ కూడా ఉన్నది. సరే, ఈ పంచకోశములు యొక్క అభిమానము ఉన్నది అని ఈ ప్రకారంగా తైత్రీయ ఉపనిషత్తులో ప్రకాశింపబడి ఉన్నది, చెప్పబడి ఉన్నది. దేర్ఫోర్ ఆత్మాహి ఆకాశవత్ అని ఈ శ్లోకముల ద్వారా ఇదివరకే 3వ శ్లోకంలో చెప్పబడినది. ఈ అద్వైత ప్రకరణంలో 3వ శ్లోకంలో 3వ కారికలో కూడా చెప్పబడింది. తార్కిక పరికల్పిత ఆత్మవత్ పురుష బుద్ధి ప్రమాణగమ్య ఇది అభిప్రాయ అన్నమాట. తార్కికులు ఏ విధంగా అయితే చూడండి ముందు పెట్టారు, నా తార్కిక పరికల్పితాత్మవత్ పురుష బుద్ధి ప్రమాణగమ్య ఇది అభిప్రాయ. కాబట్టి తార్కికులు ఎవరైతే తార్కికులు, సాంఖ్యులు అనేటువంటి ద్వైతవాదులు ఉన్నారు కదా, వాళ్ళు కల్పన చేసినట్లుగా ఈ పురుష బుద్ధి చేత తెలుసుకునే విషయముగానే కాదు. పురుష బుద్ధితో అంటే ఈ దేహేంద్రియ బుద్ధితో తెలుసుకునే విషయంగానే, ఈ ఇంద్రియాలతో మనసు, బుద్ధి, ఇంద్రియాదులతో వేదన అనుభవ దృష్టితో తెలుసుకునే విషయం కాదు ఇది. అది శాస్త్ర ఆచార్య ఉపదేశం వల్ల ఒక్కొక్క దాన్ని నేతిగా విచారించుకొని ఒక్కొక్క కోశాన్ని మనం వెనక్కి నెట్టాలి, ముందుకు పోవాలి. ఇది ముందుకు ఇప్పుడు ఇట్లా ఉందా, ఇట్లా విచారం చేసేటప్పుడు ఏం చేయాలి, దీన్ని వెనక్కి నెట్టాలి, మన బుద్ధి ముందుకు పోవాలి, మనం లోపలికి పోవాలి. ఇట్లాగా వాళ్ళు విచారింపజేస్తారు. అంతేగాని మన ఇంద్రియ దృష్టితో ముందు చూడకూడదు, చూసారా, ముందు చూడకూడదు, అంతరతమముగా చూడాలి, అంతరతముగా చూడాలి. ఏ కోశము యొక్క వ్యాపకములోనున్నది, ఏ కోశము యొక్క వ్యాపకములోనున్నది అనేది దీన్ని ఏమంటాం, అవరోహణ, చూసారా, ఆరోహణ, అవరోహణ, చూసారా. కాబట్టి దిగువకు వచ్చేయడమేమో అవరోహణ, ఎగువకు పోవడమేమో ఆరోహణ. అట్లా దృష్టితో వ్యాపక భావ దృష్టితో చూసారా, మనం లోపలికి మన స్వరూప జ్ఞానము కలిగేంత వరకు, స్వరూప నిశ్చయం అయ్యేంత వరకు ఇది విచారించుకొని పోయే పద్ధతే గాని మామూలు ఇంద్రియ మనసులకి అందే విషయంగానే కాదు అని పురుష బుద్ధి ప్రమాణ గమ్య ఇది అభిప్రాయ. మామూలుగా ఉండేటువంటి మనస్తత్వం ఇంద్రియాల దృష్టితో విచారించరాదు. శాస్త్రము ఆచార్యుడు దృష్టిని పెట్టుకొని వాళ్ళ ఉపదేశాన్ని అనుసరించుకొని వస్తుతంత్ర విషయముగా విచారించాలే గాని కర్తతంత్రం వేదనానుభవాలతో ప్రత్యక్షాది ప్రమాణములతో విచారించకూడదు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు కించ అంతేకాదు ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమంటే అని ఈ 12వ కారికలో చూడండి, ద్వయోర్ మధు జ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం
పృథివ్యాముదరే చైవ యథాకాశ ప్రకాశితః ద్వయోర్మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం పృథివ్యాముదరే చైవ యథాకాశ ప్రకాశితః. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక దృష్టాంతప్రాయంగా ఈ కారికని తీసుకొచ్చి గౌడపాదాచార్యుల వారు ఇక్కడ మధుకాండ విషయమే ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారనమాట. వాళ్ళు ద్వయోహ మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం. ఈ మధుజ్ఞానము మధుకాండ అనేది దాంట్లో మధువు ప్లస్ అమృతము. మధువు ప్లస్ అంటే అమృతం వంటి బ్రహ్మ విద్య. మధువు అనేక ఆ యొక్క మధుమక్కి అంటారు తేనెటీగలు ఏ విధంగా అయితే అనేక పుష్పాల నుండి అనేక వివిధ జాతులతో ఉండేటువంటి పుష్పాల నుండి మధువుని తేనెని సంగ్రహించుకొని ఇక్కడ ఇలాగా ఆ యొక్క దాని తేనె పట్టుంటారు కదా అక్కడ పెడుతుందో, అలాగే అన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆత్మ ఏకత్వ ప్రతిపాదనను చూసారా, వేదాంత వాక్య ప్రతిపాదితమైన ఆత్మ ఏకత్వ తత్వాన్ని ఇక్కడ ఈ బ్రహ్మ విద్యగా ప్రతిపాదన చేశారు. అందుకనే ఆ మధు ఎలా తీయగా ఉంటుందో ఈ వాక్యామృతము కూడా ఆ విధంగా ఉంటుంది, ఏకత్వ ప్రతిపాదన చేసేటువంటిది అని చెప్పారు. దీన్ని మధుకాండ అంటారు. అనేక మంది ఋషులు అనేక ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని వాళ్ళు చర్చలో తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. దానిని తెలిపేటువంటి బ్రాహ్మణం ముందే మధు బ్రాహ్మణము ఇక్కడ మునికాండ కూడా అంటారు. అట్లా మధు బ్రాహ్మణం. దాంట్లో పృథివీ ఉదరములనే రెండింటి యందు మరలా అధిదైవ అధ్యాత్మం రెండింటి యందు ఒకే ఆకాశము వంటి పరబ్రహ్మ సర్వవ్యాపకమైన పరబ్రహ్మ ఉన్నది అని ప్రతిపాదన చేశారు, బోధించారు, ఉపదేశించారు. ఇక్కడ పృథివీ యందు ఉదరము యందు కోశము యందు దీంట్లో ఆకాశం ఉంది. ఈ శరీరం లోపల ఏముంది? మనసులో కూడా ఆకాశం, ఇంద్రియాల్లో కూడా ఆకాశం, శరీరంలో కూడా ఆకాశం, ఈ బయట కూడా ఆకాశం ఉంది. దీన్ని బాహ్య ఆకాశం అంటారు, దీని లోపల ఆకాశం అంటారు, హృదయంలో ఉండేది హృదయ ఆకాశం అంటారు. అలాగా బాహ్యము లోపల. దీన్నే వాళ్ళు ఆది దైవికమైనది దానిలో ఉండేటువంటిది, ఆధ్యాత్మికమైనది దానిలో ఉండేటువంటిది, ఆది భౌతికం ఉంది అది కూడా ఆది దైవికం అన్నిట్లో కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు ఆది దైవికము ఆది భౌతికము ఈజ్వల్ టు బాహ్యం, ఆధ్యాత్మికము అదేమో అంతరం ఆత్మ విషయం అని ఈ రెండిట్లో ఉండే ఒకే ఒక తత్వాన్ని, చైతన్య మాత్ర స్వరూపాన్ని అవన్నీ ఒక్కటే అని ప్రతిపాదన చేశారు. అలాగే సూర్యుడు ఎందుండేటువంటి తేజస్సు, కంటి ఎందుండే తేజస్సు, మనసు ఎందుండే తేజస్సు, అన్నింటినీ ప్రకాశించే తేజస్సు ఒక్కటే. చాలా ప్రతిపాదన అట్లాగా ఉందయ్యా అని చెప్పారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో ఇది చెప్పుకొని ముందుకెళ్తాం. ఓం సహనావతు సహనో భునస్తు సహ వీర్యం కరవా